ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఒకసారి ఈ ఫోటోని మీరు క్లియర్గా చూడండి. ఇందులో మీకు ఎవరు కోపంలో ఉన్నారు, ఎవరు భయంతో ఉన్నారో మీకు అర్థమైపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వీడియో చూపెట్టబోతున్నాను. ఇది నేషనల్ మీడియాలో జరుగుతున్న క్రైస్తవుల పైన ఒక భయంకరమైన కుట్ర. ఇంతకుముందు ముస్లిమ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని, మద్రసా కావచ్చు, మస్జిద్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డ్రెస్ కావచ్చు, వాళ్ళ గడ్డము కావచ్చు, వాళ్ళపైన ఎన్ని విధాలుగా ఈ నేషనల్ మీడియా మాట్లాడిందో ఇప్పుడు మత మార్పిడి పేరు మీద కంప్లీట్గా ఇదే టాపిక్స్ అనేది న్యూస్లో కంటిన్యూగా జరుగుతున్నాయి. ఒకసారి ఈ నేషనల్ మీడియాలో ఉన్న యాంకర్ ఎంత పెద్ద అబద్ధం మాట్లాడుతుందో మీరు చూడండి. నేను వీడియో క్లిప్ ప్లే చేస్తున్నాను, చూడండి. इस दौरान पास्टर ही ग्रामीणों से वाद विवाद और गाली गलौज करने लगा। ग्रामीणों से वाद विवाद और गाली गलौज करने लगा। ग्रामीणों से वाद विवाद और गाली गलौज करने लगा. చూసినారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో యాంకర్ చెప్తున్న మాట ఏంటిదంటే పాస్టర్ దుర్భాషలు మాట్లాడుతున్నాడని, అదేవిధంగా తన ప్రవర్తన సరిగా లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు భయంతో ఉన్నారు, ఎవరు కొడతానని బెదిరిస్తున్నారో మీరు ఈ క్లిప్ లో చూశారు. अच्छे से बता कब से कर रहा है प्रचार? कितना दिन हो गया? तू अपने मुंह से खोलेगा तो मैं तेरा मुंह खुलवाऊंगा। 8 महीने हो गए। तेरे कौन भेजा है? मैं रेट में देखते हुए मैं तेरे पूछ रहा हूँ कैसे आया? तेरे भेजा कौन? रेट में यहाँ घर मैं जवाब मांगूंगा तो मेरे हाथ से पूछूंगा जवाब। रेट में यहाँ घर मैं जवाब मांगूंगा तो मेरे हाथ से पूछूंगा जवाब। रेट में यहाँ घर मैं जवाब मांगूंगा तो मेरे हाथ से पूछूंगा जवाब। ఎంత ఓపెన్లీగా ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తూ క్రిస్టియానిటీని ఎలా తొక్కాలని చూస్తున్నారో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సమాజంలో అందరు కలిసి ఉండడం మంచిది. అందరూ ప్రేమతో ఒకరిపైన ఒకరు గౌరవంతో బ్రతకాలని ప్రతి వాడు కోరుతాడు. అలాంటి సమయంలో కొందరు ధర్మానికి మాత్రమే మేము రక్షిస్తున్నామని చెప్పి పశువుల కన్నా దారుణంగా ఇంకొక వ్యక్తిని ట్రీట్ చేయడం అనేది మంచిది కాదు. ఆ పాస్టర్ గారిని ఎంత దారుణంగా బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నోటితో వింటావా సరే, లేకపోతే నా చేతులతో కూడా మాట్లాడడానికి వస్తుంది అని చెప్తున్నాడు. ఒక వ్యక్తిని ఒక గుంపులో ఉన్న ఇంతమంది కలిసి బెదిరిస్తూ ఉంటే ఆ వ్యక్తి బెదిరిపోడు, భయపడడు. ఉల్టా ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు అని అంటే అతనే అంట వీళ్ళపైన బూతులు మాట్లాడుతున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారంట. ఏ సేవకుడు బూతులు మాట్లాడాడు, అదేవిధంగా అసభ్యంగా మాట్లాడాడు. కానీ వీళ్ళు వాంటెడ్లీ ఇలా చూపెడుతున్నారు. इस दौरान पास्टर ही ग्रामीणों से वाद विवाद और गाली गलौज करने लगा, जिसके बाद सूचना मिलते ही मौके पर पुलिस पहुंची। आरोपी पास्टर को गिरफ्तार किया गया. अच्छे से बताना कब से कर रहा है प्रचार? रेट में यहाँ घर मैं जवाब मांगूंगा तो मेरे हाथ से पूछूंगा जवाब. ఎన్నో వీడియోస్ మీ ముందు నేను చూపెడుతున్నాను ఇలాంటివి. కానీ మన ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇలాంటి వీడియోస్ ఎవ్వరు చూడరు. నేను నా వీడియోస్ చూడమని చెప్తలేను, కనీసము మన క్రైస్తవుల పైన జరుగుతున్న అరాచకము నేషనల్ లెవెల్లో ఎంత దారుణంగా మారుతుందో మీకు చూపెట్టడానికే నేను నా ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ మార్పిడి జరుగుతుందని అతన్ని పట్టుకొని ఆ పాస్టర్ వాళ్ళ భార్యను ఇద్దరిని అరెస్ట్ చేశారండి. ఎవరిని కాపాడుతున్నారు? మేజారిటీ ఉన్న దేశంలో మైనారిటీ ఇబ్బందులు ఉంటున్నారా, లేకపోతే మేజారిటీ ఉన్న దేశంలో మేజారిటీయే ఇబ్బందుల్లో ఉన్నారా? ఒక ఫేక్ ప్రొపగాండా క్రియేట్ చేస్తూ సమాజంలో మా మెజారిటీ అనేది చాలా డేంజర్లో ఉన్నారు, వీళ్ళని అందరినీ మత మార్పిడి చేస్తున్నారని ఒక ఫేక్ ప్రొపగాండా క్రియేట్ చేస్తూ సమాజంలో క్రైస్తవుల పైన, ముస్లిమ్స్ల పైన ఒక అబద్ధం ఎజెండా క్రియేట్ చేస్తూ వాట్సాప్ యూనివర్సిటీస్లో, అదేవిధంగా కొన్ని ధర్మానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లలో దీనికి పదే షేర్ చేస్తూ ప్రజల మనసులో ఒక వర్గాన్ని బట్టి కంప్లీట్గా ద్వేషం పుట్టేలాగా చేస్తున్నారు. మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.